కాస్త మంచిగా మాట్లాడటం నేర్చుకోరా. మేం సవాలైతే నువ్వు సంతోషంగా ఉండేవాడివా? మార్చలేవు. మార్పులేవి ఉండవు, నువ్వు మారటం తప్ప. నిశ్చితార్థం కాగానే దగ్గరలో మంచి ముహూర్తం పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. పెళ్ళయ్యేదాకా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి దాన్ని ఏడిపించుకో. మేము తలలు పట్టుకోవాల్సి వస్తుంది. కాస్త ఇవన్నీ మర్చిపోతే సుఖపడతావురా, సంతోషంగా బతకగలుగుతావు. పదవే లక్ష్మి. అయ్యో, కాస్త చూసిపోయండి, బయట మనుషులు తిరుగుతుంటారు. నువ్వా సాంబయ్య? సాంబయ్య నువ్వా? చూసుకోలేదు. అయినా మరీ అంత గోడలకి చెవులు పెట్టి నడవకపోతే కాస్త దూరంగా నడవచ్చు కదా. ఇదిగో మీ ఆవిడ కూతురు వచ్చేళ్లారని ఆదిత్యకి దిష్టి తీశాను. ఆ ఎర్ర నీళ్లే. నేను చెవులు అనేంతగా నడవలేదమ్మా. సమర్థించుకోవడానికి తప్పు నెట్టి నిందలు వేయకు. సరేలే, కడుక్కు నడుతూ గానిరా. పద పద. అవసరం లేదు. నాకు ఆదిత్య కొడుకుతో సమానం. నాకు పిచ్చి అనుమానాలు ఏమీ లేవు. ఇది వసంతం అనుకుంటా. అంత కడుక్కోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. దిష్టి ముఖ్యం కాదు, దృష్టి ముఖ్యం. ఇదే మరొకళ్ళైతే మీకు తీసేళ్ళేవాళ్ళు దిష్టి. ఏ తల్లి చూపు బిడ్డలకి దిష్టి పెట్టదు. ఎవరిని కదిలించినా కంపే. అందరూ పంతుళ్లే, పాఠాలు చెప్తుంటారు. వాడి మీద వలేసి మొత్తం ఆస్తి పెత్తనాలు అంతా సొంతం చేసుకుందాం అనుకున్నారు. ఆదిత్యతో పెళ్లి నీకు ఇష్టం లేదు. ఒకరి ప్రేమ కోసం మరొకరి మధ్య ప్రేమ ద్వేషంగా మారాలా? హలో అమ్మా, నేను తులసి వాళ్ళమ్మ ప్రియని మాట్లాడుతున్నాను. మీరా? చెప్పండి. మా తులసికి అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఆదిత్యతో నిశ్చితార్థం అనుకుంటే అన్నయ్య కుదరదు అన్నాడు, ఆపేశాడు. మీ తమ్ముడితో అనుకుంటే ఆదిత్య అంతమందిలో ఏమన్నాడో మీకు తెలుసు కదా. ఇప్పుడు వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరపాలని చూస్తున్నారు. మీరే ఎలాగైనా తులసి ఆదిత్యల పెళ్లి జరిగేలా చూడాలి. ఎవరితో ప్రియ మాట్లాడేది? నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. మీరోసారి తులసికి ఫోన్ ఇవ్వండి. ఎవరు? మినిస్టర్ గారు.
అన్నయ్య ఆవిడకన్నా గొప్పోడేం కాదు. సెల్యూట్ చేసి మరీ సరే అంటాడు. హలో తులసి, చెప్పండి మేడం. నువ్వేం వరి అవ్వకు. ప్రసాద్తో నేనిప్పుడే మాట్లాడతాను. నీకు ఆదిత్యకి పెళ్లి జరిపించే బాధ్యత నాది. మేడం, నా పెళ్లి కన్నా ఆ అన్న చెల్లెళ్ళ బంధం ముఖ్యం. మీ అమ్మగారు నాకంతా చెప్పారు. అమ్మ చెప్పొచ్చు, కానీ మా పెళ్లి వాళ్ళని విడదీయకూడదు. బలవంతంగా మీరు ముడేసినా అక్కడ నాకు సుఖ సంతోషాలు కరువవుతాయి. ఒప్పుకోవడం వేరు, ఒప్పించటం వేరు. ఇప్పుడు పెళ్ళవలేదని బాధపడే అమ్మకు అప్పుడు బాధ ఇంకా ఎక్కువవుతుంది. రెండు కుటుంబాలలో సుఖశాంతులు, మనశ్శాంతి రెండూ ఉండవు. నేనెందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకోండి మేడం. మీరు మామయ్యతో ఏమీ మాట్లాడకండి. ఆదిత్య వాళ్ళని ఒప్పిస్తాడు. వాళ్ళ అంగీకారంతో జరిగితేనే నా ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సరే తులసి, నేనేం మాట్లాడను. మేడం ఒక్క నిమిషం. ఒక కన్న తల్లిగా తన బాధ ఏంటో నాకు తెలుసు. నేను సమాధాన పరుస్తాను. ఇంకొకసారి మా అమ్మ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకండి. సరేనా? ఉంటాను. సరే, నువ్వెలా అంటే అలా. ఉంటాను. ఓకే మేడం. ఏంటి తులసి ఇది? ఆదిత్యకి వెంకటలక్ష్మికి రేపు నిశ్చితార్థం అంట, నిజమేనా? నిజమే. అదేంటే ఆదిత్య నిన్ను చేసుకుంటా అన్నాడు కదా? అది వాడి అభిప్రాయం. వాళ్ళ నాన్నకి నన్ను చేసుకోవడం ఇష్టం లేదు. మీ మావయ్యకి ఇష్టం లేదా? ఎందుకు? ఏమోనే, అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, వదిలే. మరి మీ అత్తయ్యకి? ఆవిడికి మొదటి నుంచి ఇష్టం లేదు. మధ్యలో ఏదో చిన్న మార్పు. అసలు ఇప్పుడు ఆవిడ ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. ఏంటి నీకు అర్థమైంది? నీకు ఆదిత్యకు జరిగిన నిశ్చితార్థం అప్పుడు ఏం జరిగిందో వివరంగా చెప్పవే. నాకేం అర్థమైందో తర్వాత చెప్తాను. అసలేం జరిగిందని చెప్పాలి. వధూవరులు ఆదిత్య, తులసినే. ఇది తులసి ఆదిత్యల నిశ్చితార్థం అన్నయ్య. తెలుసు, అందుకే ఆపమంటున్నాను. ఇలా జరిగింది భవ్య. అది అసలు కదా. మీ అత్తయ్యే దగ్గరుండి చక్రం తిప్పింది. ఆవిడే నీకు ఫేవర్గా నటించి మిమ్మల్ని మోసం చేసింది. ఏంటి నువ్వనేది? నిజమే చెప్తున్నానే. నిన్న ఆ వెంకటలక్ష్మి షాపింగ్కి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్తో మా అత్తయ్య అంత మంచిది, ఇంత గొప్పది, నేనంటే చాలా ఇష్టం, నన్ను ఆ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి బావతో తులసికి నిశ్చితార్థమని మావయ్యకు తెలియకుండా మొదలుపెట్టి 10 నిమిషాల ముందు ఫోన్ చేసి చెప్పి, ఆయన్ని 10 అంటే 10 నిమిషాల్లో ఇక్కడ ఉండమని చెప్పు. లేకపోతే జరగాల్సింది జరిగిపోతుందని ఫోన్ చేయి. వాళ్లే తెగబడ్డారని ఏదేదో చెప్పి పిలిపించి మీ నిశ్చితార్థం ఆపింది. తెలుసా నీకు?
చాలా హ్యాపీగా గొప్పగా వాళ్ళ అత్తయ్య తెలివితేటల గురించి చెప్తుంటే నేను విన్నాను తులసి. అందుకే అది నిజమా కాదా అని తెలుసుకుందామని వచ్చాను. మొత్తం దీని వెనకాల మీ అత్తయ్య హస్తం ఉందని నా అనుమానం తులసి. నిజం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. వస్తాను తులసి. ఆదిత్యని మాత్రం వదులుకోకు. వస్తా మరి. ఇప్పటిదాకా బిడ్డ నెగేసింది, అదేమో వాణ్ణి కలిపింది. వీడేమో దానికి ప్రేమ అనే ముసుగొకటేశాడు. వాడి మీద వలేసి మొత్తం ఆస్తి పెత్తనాలు అంతా సొంతం చేసుకుందాం అనుకున్నారు. దుర్గమ్మ గారు నమస్కారం. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? సత్యవతి, సత్యవతి ఇలా రా. వస్తున్నా దుర్గమ్మ. కూర్చోండి పంతులు గారు. ఇలా పెట్టు. పిన్ని, లక్ష్మి రెడీ అయింది లేదో ఒకసారి చూడు. నమస్కారం అమ్మా. వచ్చారా? సత్యవతి, నువ్వు ఇక్కడే ఉండి పంతులు గారికి ఏం కావాలో చూడు. నేను వెళ్ళి ఆదిత్య అలాగే దుర్గమ్మ. నమస్కారం అమ్మా. కూర్చోండి. ఆదిత్య తులసిల పెళ్లి జరిపిస్తాను. నా చెల్లెలికిచ్చిన మాట తప్పాను. ఈవేళ కఠినాత్ముడిని అని పిలిపించుకునేలా చేసిందే. కారణం తెలియక నన్ను అందరూ అపార్థం చేసుకునేలా అవకాశం ఇచ్చిందే. దేవుడు క్షమించకపోయినా పర్వాలేదు, నా చెల్లెలు క్షమిస్తే చాలు. పాపం బాధపడుతున్నారు. మేనకోళ్ళని ఫీల్ అవుతున్నట్టున్నారు. ఏంటి ఆలోచిస్తున్నారు? నేనేమీ ఆలోచించడం లేదు. మీరు ఆలోచనలో ఉన్నారో లేదో ఆలోచించి మాట్లాడే మాటలే చెప్తున్నాయి. ఇలా కూర్చోవడమే సాక్ష్యం. ఇలా కూర్చోవడం అంటే జరగబోయేది మన అబ్బాయి నిశ్చితార్థం. ఇంకా ఇక్కడే కూర్చున్నారేంటి? అదా, ఇంకా టైం ఉందిగా. మన కోసం ఏది ఆగదు. దాంతోపాటు మనమే నడవాలి. ఇదిగో, ఒకసారి రఘురామ్ అన్నయ్య గారికి ఫోన్ చేసి బయలుదేరారో లేదో కనుక్కోండి. త్వరగా బయటకు రండి. తులసి, సారీనే, తప్పెట్టలేదు. భగవంతుడా, ఏదో ఒక అవాంతరం సృష్టించు. ఈ నిశ్చితార్థం నువ్వే ఆపు. ఏ అవాంతరము రాదు, ఈ నిశ్చితార్థము ఆగదు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎవరు ఏం ఆలోచించినా వెనక్కిపోయేది లేదు. నీ ఆలోచనలు, మీ నాన్న ఆలోచనలు అన్నీ నాకు తెలుసు. బుద్ధిగా ఉండు. తప్పుడు ఆలోచన చేసినా, పొరపాటుగా ఏదైనా ప్రయత్నం చేసినా చాలా నష్టపోతా. ఆ విషయం గుర్తుపెట్టుకో. త్వరగా కిందికి రా. అమ్మా, నీ మనసులో ఆలోచన తప్ప వేరే ఇంకేదైనా మాట్లాడాలనుంటే మాట్లాడు. సారీ తులసి. ఈ గండం నుంచి ఎలా బయటపడతానో అర్థం కావట్లేదు. మీ వివాహం వల్ల నీకు మాతృవియోగం కలుగుతుంది.
ఇవ్వా? ఇదిగో అమ్మా తీసుకోండి. అన్నా, ఆ జ్యోతిష్యుడు జాతకం బాగా చెప్తాడా? ఎవరి నమ్మకం వాళ్ళదమ్మా. జనం బాగా వస్తారా ఏంటి? పెద్ద పెద్దోళ్ళు వస్తూ ఉంటారమ్మా. ఫీజు చాలా వసూలు చేస్తూ ఉంటాడంట. ఓ, ఎంత తీసుకుంటాడో ఏమో. వచ్చిన వారిని బట్టి బాగా వసూలు చేస్తూ ఉంటాడంటమ్మా. ఆ, అన్నా, ఆయన నంబర్ ఏమైనా దొరుకుతుందా? రాసి ఇక్కడెక్కడో పెట్టున్నాను, చూస్తానమ్మా. ఇదిగోనమ్మా ఆయన నెంబరు. థ్యాంక్స్ అన్నా, టీ అలాగేనమ్మా. చాలా బాగుంది. పర్లేదు. హలో, నేను కమిషనర్ గారి భార్యని కనకదుర్గని మాట్లాడుతున్నాను. నమస్కారం అమ్మా. ఆ, అవును, మొన్న మా వారు తులసిని తీసుకొస్తే ఏం చెప్పారు? ఇంటికొచ్చినప్పటి నుంచి ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది. ఏదేదో అంటున్నారు, చెప్పి దెప్పి పొడుస్తున్నారు. అమ్మా, నేను ఇంకేం మార్చి చెప్పలేదమ్మా. ఆ వేళ మీరు ఏమని చెప్పమని చెప్పారో అదే మీ వారికి చెప్పాను. నిన్న అమ్మాయితో కూడా అదే చెప్పాను. మీ సొమ్ము తిన్నవాణ్ణి మార్చి మరీ మీకు ద్రోహం చేస్తానా అమ్మా? దేవుడి మీద ఒట్టమ్మా, మీ డబ్బుకు అన్యాయం చేయను. మీరు మాటేం జారలేదు కదా, అసలే పోలీస్ బుద్ధులు. మీరు చెప్పమన్నదే చెప్పానమ్మా, అక్షరం కూడా మార్చలేదు. వివాహం, మాతృవియోగం అంతేనమ్మా. ఎప్పుడైనా ఎవ్వరడిగినా ఇదే చెప్పాలి. అలాగేనమ్మా. తన క్షేమమే నాకు ముఖ్యం. అదే నా ప్రాణం. నీకు అమ్మ కావాలో ఆదిత్య కావాలో తెలుసుకో. మీ అత్తయ్యే దగ్గరుండి చక్రం తిప్పింది. వాళ్ళే తెగబడ్డారని ఏదేదో చెప్పి పిలిపించి మీ నిశ్చితార్థం ఆపింది, తెలుసా నీకు? ఆ దుర్గమ్మ గురించి ఇప్పుడు నాకు తెలిసిన దాన్ని బట్టి, నా ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి చిన్న డౌట్ వచ్చి రాయి విసిరాను. కరెక్ట్ గా మ్యాటర్ కి తగిలింది. నీ కుట్ర మొత్తం నా చేతికి దొరికిపోయింది దుర్గమ్మ. ఆ జ్యోతిష్యుడి వాయిస్ చాలు నిన్ను కాట ఆడించడానికి. ఒక్క అబద్ధం ఆడించి ఎంత అల్లకల్లలో సృష్టించావు దుర్గమ్మ. పాపం మామయ్య ఆదిత్య నలిగిపోతున్నారు. ఛ! ఎంత బాగా వెర్రి వాళ్ళని చేసావు. మామయ్యకు అమ్మ మీదున్న ప్రేమని ఇలా వాడుకుని దెబ్బతీస్తావా? మామయ్యని మోసం చేసి నువ్వు సేఫ్ సైడ్ లో ఉండి ఇంత నాటకం ఆడిస్తావా? లేదు దుర్గమ్మ, మా అమ్మ ఏడుపు ఊరికే పోనివ్వను. ఇంత రెడ్ హ్యాండెడ్ గా నాకు దొరికాక ఇంక నేను నిన్ను వదులుతానా? నిన్ను డేంజర్ జోన్ లోకి నెట్టి ఆట ఆడిస్తాను చూడు. నీకింక చలి జ్వరమే దుర్గమ్మ, ఆట ఆడిస్తాను. ఏంటే ఇది? ఎందుకిప్పుడు కాళ్ళకు దండాలు పెడుతున్నావు? నీ దయ వల్లే నేను ఇంటికి కోడలనవుతున్నాను కదా అత్తయ్య. నీ ఆశీర్వాదమే నాకు వరం.
నువ్వు లేకపోతే నేను ఈ ఇంటికి రాగలిగేదాన్నే కాదు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. దేవతను చూసినంత ఫీలింగ్ కలుగుతోంది. అందుకే నా కళ్ళు ఆనంద బాష్పాలతో చెమ్మగిల్లాయి. పొగిడింది చాలే గాని చూడు మొహం అంతా ఎలా పాడైందో. వెళ్ళి చక్కగా ముస్తాబేరా, ముహూర్తానికి టైం అవుతోంది. అలాగే అత్తయ్య. వెళ్ళు. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తోంది? హలో, ఏంటే నాకు ఫోన్ చేస్తున్నావు? పెట్టింది చాలేదా? ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావా? అబ్బే, ఇంక నేను ప్రయత్నాలు అస్సలు చేయను. హ, నీ పేరు తలుచుకుంటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఎందుకంటావు దుర్గమ్మా? భయమా? అసహ్యమా? భయమే. తలుచుకోకండి. ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. అదేం లేదు, అప్పచెప్పాలి కదా దుర్గమ్మా. ఏంటది? తిట్లు, అవమానాలు, భయం, అసహ్యం అన్నీను. ఏంటి మళ్ళీ ఏదో కొత్త వాగుడు మొదలుపెట్టా? నేను చెప్పేదేంటంటే దుర్గమ్మా, ఆ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు.